పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ కూడా తెలంగాణ రాష్ట్ర టీం రెడీ చేసింది. ఈ టీంలో ఒక షాకింగ్ ఏంటంటే కొత్త పాతల కలయికతోని మాజీలతోని ప్రస్తుత ప్రజాప్రతినిధులతో కూడా కలయికతో ఒక కమిటీ ఏర్పాటు చేసింది. 17 నియోజకవర్గాల గాను 17 మంది ఇన్ఛార్జ్లను ప్రకటించింది. ఈ ఇన్ఛార్జ్ ప్రకటనలో ఇటు బండి సంజయ్కి ఈటెల రాజేందర్ చుక్కెదురైంది. అయితే కిషన్ రెడ్డి నేతృత్వంలో ఇన్ఛార్జ్ టీం మొత్తం కూడా పనిచేసే అవకాశం ఉంటుంది. దీంట్లో ఈటెల రాజేందర్ పేరు లేకపోవడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. మరోవైపు బండి సంజయ్ కూడా షాకింగ్ అని చెప్పొచ్చు. ఒక్కసారి ఆ లిస్ట్ చూసిన తర్వాత మనకు చాలా స్పష్టంగా ఎక్కడెక్కడ అభ్యర్థులకు సంబంధించి పోటీ ఉండే అవకాశం ఉన్నది కూడా మనం చాలా స్పష్టంగా చూడొచ్చు. ఒక్కసారి లిస్ట్ చూస్తే కనుక ఇది ఓవరాల్ గా లిస్ట్. ఇక ఆదిలాబాద్ పార్లమెంట్ నుంచి ప్రస్తుతం సోయం బాపురావు ఎంపీగా ఉన్నారు. ఆ యొక్క ఆదిలాబాద్ పార్లమెంటరీ సెగ్మెంట్ కి ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ను అక్కడ ఇన్ఛార్జ్ గా ప్రకటించింది పార్టీ. ఇక పెద్దపల్లి నియోజకవర్గానికి సంబంధించి రామారావు పవర్ ముదోల్ ఎమ్మెల్యేని ప్రకటించింది. అయితే ఈ పార్లమెంటరీ సెగ్మెంట్ లో సోయం బాపురావు ఆయన ఎస్టీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ, ఆ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీలో సోయం బాపురావుకు మరోసారి అవకాశం ఇచ్చేటువంటి సిచ్యువేషన్ చాలా స్పష్టంగా అర్థమవుతుంది. డెఫినెట్ గా ఆయనకు అవకాశం వస్తుందనే ఒక అంచనా అయితే ఇప్పటికే బీజేపీ సిట్టింగ్ స్థానం దానికి తోడు. సో డెఫినెట్ గా అవకాశం రిపీట్ అయ్యే అవకాశం ఉంది. ఇక పెద్దపల్లి పార్లమెంటరీ నియోజకవర్గం గతంలో ఎస్ కుమార్ ఆయన ధర్మపురి నియోజకవర్గం నుంచి అసెంబ్లీ సెగ్మెంట్ లో మొన్న కంటెస్ట్ చేశారు. ఆయన పార్టీకి అత్యంత సన్నిహితుడిగా, పార్టీకి ఒక రకంగా బీజేపీ కట్టర్ కార్యకర్తగా పనిచేసినటువంటి కార్యకర్త. అటు అధిష్టానం ఎటువంటి పిలుపునిచ్చినా కూడా క్షేత్రస్థాయిలో ప్రజలకు తీసుకెళ్లేందుకు ప్రయత్నం చేస్తూనే ఉంటారు. సో ఎస్ కుమార్ పేరు డెఫినెట్ గా ప్రకటించే అవకాశం ఉంది. ఇక ఈ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ పెద్దపల్లి నియోజకవర్గం నుంచి. సో పెద్దపల్లి నియోజకవర్గంలో రామారావు పవర్ ని ఆయన ముదోల్ నియోజకవర్గ ఎమ్మెల్యే ఆయన అక్కడ ఇన్ఛార్జ్ గా ప్రకటించింది. ఇక కరీంనగర్ సెగ్మెంట్ నుంచి చూస్తే కనుక దంపల్లి సూర్యనారాయణ గుప్తా ఆయన నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇక కరీంనగర్ పార్లమెంటరీ నియోజకవర్గం సిట్టింగ్ స్థానం బీజేపీకి. బండి సంజయ్ అక్కడ ఎంపీగా ఉన్నారు. మరోసారి ఆయన టికెట్ వస్తుందా రాదా అని ఒక ప్రశ్న. ఎందుకంటే ఆ సెగ్మెంట్ నుంచి మరికొంతమంది బీజేపీ నాయకులు కూడా టికెట్ రేస్ లో ఉన్న సిచ్యువేషన్ బట్టి చూస్తే కనుక ఇక్కడ బండి సంజయ్ కి కాస్త ఇబ్బంది తలెత్తే అవకాశం మాత్రం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇక మరోవైపు నిజామాబాద్ పార్లమెంటరీ ఇన్ఛార్జిగా ఏలటి మహేశ్వర్ రెడ్డి ఆయన నిర్మల్ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్నారు ప్రస్తుతం. సో ఇది కూడా బీజేపీకి సిట్టింగ్ స్థానం. కరీంనగర్ కూడా సిట్టింగ్ స్థానం. ఆదిలాబాద్ 3 సిట్టింగ్ స్థానాల్లో అక్కడ ఎమ్మెల్యేలని ఇన్ఛార్జిగా ప్రకటించింది. ఇక ఏలటి మహేశ్వర్ రెడ్డి నిజామాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా ఉన్నారు. ఇక జహీరాబాద్ నుంచి వెంకటరమణారెడ్డి, కాటిపల్లి వెంకటరమణారెడ్డి కామారెడ్డి ఎమ్మెల్యే ఆయన ఇన్ఛార్జిగా ప్రకటించింది పార్టీ. ఇక జహీరాబాద్ లో ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది. ఇక జహీరాబాద్ లో అక్కడ చాలా మంది టికెట్ రేస్ లో ఉన్నారు జహీరాబాద్ టికెట్ కోసం. కొన్ని సిచ్యువేషన్స్ లో ఏకంగా బండి సంజయ్ కరీంనగర్ నుంచి జహీరాబాద్ వెళ్ళబోతున్నారు ఒక సిచ్యువేషన్ కూడా కొన్ని మాటలు కొన్ని సంబంధిత ప్రచార మాధ్యమాలకు కూడా ప్రచారంలో ఉన్నది. కరీంనగర్ ని వదిలేసి బండి సంజయ్ జహీరాబాద్ వెళ్ళబోతున్నారు. ఎందుకంటే కరీంనగర్ లో కూడా కాస్త ఆయనకి నెగిటివిటీగా ఉన్నది. కరీంనగర్ నియోజకవర్గంలో కరీంనగర్ పార్లమెంటరీ సెగ్మెంట్ లో అవసరమైతే కరీంనగర్ నుంచి ఈటెల రాజేందర్ ని పంపించేందుకు పార్టీ ప్లాన్ చేస్తున్నట్టు కూడా కొంత ప్రచారంలో ఉన్నది. ఒకవేళ కరీంనగర్ నుంచి కనుక ఈటెల రాజేందర్ కనుక బరిలో ఉంటే బండి సంజయ్ని జహీరాబాద్ ని పంపించే ఆలోచనలో బీజేపీ పార్టీ ఉన్నట్టుగా ప్రచారంలో అయితే ఉన్నది. మరి ఏం జరగబోతుందో మాత్రం చూడాల్సి ఉంది. ఇక మెదక్ పార్లమెంటరీ సెగ్మెంట్ విషయానికి వస్తే మెదక్ పార్లమెంటరీ ఇన్ఛార్జిగా డాక్టర్ పాల్వై హరీష్ బాబుని అనౌన్స్ చేసింది పార్టీ. ఇక మల్కాజ్గిరి నుంచి పైడి రాకేష్ రెడ్డి ఆర్మూర్ ఎమ్మెల్యే ఆయన్ని ఇన్ఛార్జ్ గా ప్రకటించింది పార్టీ. ఇక మల్కాజ్గిరి సెగ్మెంట్ కోసం కూడా ఇక్కడ ఈటెల రాజేందర్ పోటీ పడుతున్నారు. గతంలో ఇదే నియోజకవర్గం నుంచి రామచంద్రరావు బరిలో ఉన్నారు. అయితే ఈసారి ఈటెల రాజేందర్ తో పాటుగా బీజేపీ పార్టీకి అత్యంత సన్నిహితుడిగా బీజేపీ పార్టీ సీనియర్ నాయకుడిగా పెరిగినటువంటి మురళీధర్ రావు కూడా ఈ టికెట్ కోసం ఆశిస్తున్నారు. సో ప్రస్తుతం ఆయన ఇన్ఛార్జిగా ఉన్నారు ఇతర రాష్ట్రానికి. ఆయన కూడా ఈ మల్కాజ్గిరి సెగ్మెంట్ లో ఇన్ఛార్జ్ ఆయనే అభ్యర్థిగా ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. దీనికి తోడు అన్ని రకాలుగా పార్టీకి సీనియర్ నాయకుడిగా, పార్టీకి లాయలిస్ట్ గా కూడా మురళీధర్ రావు పేరుంది కాబట్టి ఆయన పేరు కూడా వినిపిస్తోంది. ఈటెల రాజేందర్ వర్సెస్ మురళీధర్ రావుగా ఇక్కడ టికెట్ పంచాయతీ నడిచే అవకాశం ఉంది. ఇక హైదరాబాద్ నుంచి రాజాసింగ్ అక్కడ ఇన్ఛార్జ్ గా ఉన్నారు. ఇక సికింద్రాబాద్ సెగ్మెంట్ లో డాక్టర్ లక్ష్మణ్ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ కూడా ఇన్ఛార్జ్ గా ఉన్నారు. ఇక చేవేల నియోజకవర్గం నుంచి వెంకటనారాయణ రెడ్డి ఎమ్మెల్సీ ప్రస్తుతం ఎమ్మెల్సీగా టీచర్స్ ఎమ్మెల్సీగా గెలుపొందారు. ఆయన బీజేపీ బలపరిచిన అభ్యర్థిగా ఆయన వెంకటనారాయణ రెడ్డి ఎమ్మెల్సీగా ఉన్నారు. ఇక చేవేల నుంచి కొండా విశ్వేశ్వర రెడ్డి అక్కడ బరిలో నిలిచే అవకాశం ఉంది. ఎందుకంటే గతంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఆయన పోటీ చేసి ఓడిపోయారు. తర్వాత బీజేపీలో చేరిపోయారు. ప్రస్తుతం
బీజేపీలో కూడా కొంత విముఖతగా ఉన్నప్పటికీ బీజేపీలో కొనసాగుతున్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా ధీమాగా ఉంది, ఆయన లాగేందుకు ప్రయత్నం కూడా చేస్తూ ఉంది. ఇక చేవెళ్ల నియోజకవర్గం నుంచి కొండా విశ్వేశ్వరరెడ్డి బరిలో నిలిచే అవకాశం ఉన్నది. ఇక మహబూబ్ నగర్ నుంచి రామచంద్రరావు. అయితే ఇక్కడ చాలా స్పష్టంగా అర్థమవుతున్న అంశం ఏంటంటే ఇక్కడ ఆయా నియోజకవర్గాల్లో ఇతర వ్యక్తులు ఇన్ఛార్జిగా ప్రకటించారు కాబట్టి ఇక్కడ మహబూబ్ నగర్ నుంచి రామచంద్రరావు ఎవరైతే ఎక్స్ఎమ్మెల్సీగా ఉన్న రామచంద్రరావుని ఇక్కడ ప్రకటించినప్పుడే మనకు అర్థం కావాలి మల్కాజ్గిరి సీట్ వేకెంట్ గా ఉంది. ఈ వేకెంట్ మల్కాజ్గిరి సీట్ కోసం ఇద్దరు వ్యక్తులు ప్రయత్నం చేస్తున్నారని చాలా స్పష్టంగా అర్థమవుతున్నది. ఇక నాగర్ కర్నూలు నియోజకవర్గం పార్లమెంటరీ నియోజకవర్గానికి మారం రంగారెడ్డి ఎక్స్ఎమ్మెల్సీ ఆయన ఇన్ఛార్జిగా ప్రకటించారు. ఇక నల్గొండ నుంచి చింతల్ రామచంద్రారెడ్డి ఎక్స్ఎమ్మెల్యే ఖైరతాబాద్ నియోజకవర్గానికి ఆయన అసెంబ్లీకి పోటీ పడ్డారు. ఆయన ఇక్కడ నల్గొండ నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా ఉన్నారు. ఇక భువనగిరి పార్లమెంటరీ నియోజకవర్గానికి ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ఎక్స్ఎమ్మెల్యే, వరంగల్కి మర్రి శశిధర్ రెడ్డి ఫార్మర్ మినిస్టర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరి సనత్ నగర్ లో ఓటమి పాలైనటువంటి శశిధర్ రెడ్డిని వరంగల్ పార్లమెంటరీ ఇన్ఛార్జిగా ప్రకటించింది పార్టీ. ఇక మహబూబాద్ నుంచి గరికపాటి మోహన్ రావు ఎక్స్ఎంపీ, తర్వాత ఖమ్మం నుంచి పొంగులేటి. సరే, ఖమ్మం నుంచి కూడా పొంగులేటి సుధాకర్ రెడ్డి నేను ఎంపీ బరిలో ఉంటానంటే కూడా టికెట్ ఆశించారు. కానీ అక్కడ ఇన్ఛార్జిగా ప్రకటించడంతో ఆయన సీట్ ఎగిరిపోయినట్టే మనం చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఇక ఓవరాల్ గా 17 నియోజకవర్గాలకు గాను చాలా మంది కొత్త వారికే ఇన్ఛార్జిగా ప్రకటించింది పార్టీ. అయితే దీంట్లో చూస్తే కనుక ఇక్కడ పాయల్ శంకర్ బీజేపీకి కట్టర్, ఆయన రామారావు పాటిల్ కాంగ్రెస్ నుంచి బీజేపీకి వచ్చారు. ధన్పాల్ సుధాకర్ గుప్తా కూడా మొదటి నుంచి బీజేపీలో ఏం లేరు, ఆయన కూడా కొత్త ఫేసే. ఏలటి మహేష్ రెడ్డి బీజేపీ కొత్త, ఆ తర్వాత పాల్వై హరీష్ బాబు కూడా బీజేపీ కొత్తనే, పైడి రాకేష్ రెడ్డి బీజేపీ కొత్త వ్యక్తి, ఆ తర్వాత వెంకటనారాయణ రెడ్డి కూడా బీజేపీ పార్టీ కొత్తగా ఉన్న వ్యక్తి, తర్వాత ఇక్కడ మర్రి శశిధర్ రెడ్డి కూడా బీజేపీ పార్టీ ఇటీవల కాలంలో వచ్చిన వ్యక్తే. ఆ తర్వాత ఈ రకంగా కొత్త వారికే ఎక్కువ అవకాశం ఇచ్చింది పార్టీ. అంటే ఇక్కడ చూస్తే కనుక మొదటిసారి ఎమ్మెల్యేగా అయ్యారు పాయల్ శంకర్, ఆయనకి అవకాశం ఇచ్చింది ఆదిలాబాద్ ఇన్ఛార్జిగా. రామారావు పాటిల్ ఆయన కూడా మొదటిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు, ఆయన కూడా అవకాశం ఇచ్చింది. ధన్పాల్ సునర్ గుప్తా. అంటే సుమారుగా 8 మంది ఎమ్మెల్యేలలో వీళ్ళందరూ కూడా కేవలం 2 మినహా 6 కూడా కొత్త వారే, 6 కూడా ఇన్ఛార్జిగా అవకాశం ఇచ్చింది పార్టీ. అయితే ఇక్కడ బండి సంజయ్ విషయం ఎందుకు షాక్ అని చెప్పాలంటే, బండి సంజయ్కి ఇక్కడ కరీంనగర్లో ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా అక్కడ ఇన్ఛార్జిగా ఉన్న తర్వాత జహీరాబాద్ లో వెంకటరమణారెడ్డి ఇన్ఛార్జిగా ఉన్నారు. అయితే బండి సంజయ్కి ఇక్కడ కరీంనగర్లో వ్యతిరేకత ఉన్నది. సో బండి సంజయ్ని నియోజకవర్గం షిఫ్ట్ చేయాలన్న ఒక ఆలోచనలో బీజేపీ పార్టీ ఉన్నట్టుగా తెలుస్తుంది. అందులో భాగంగానే ఇక్కడ కరీంనగర్ సెగ్మెంట్ లో ఈటెల బరిలో దిల్పారి, ఆ తర్వాత మల్కాజ్గిరి స్థానాన్ని ఆశిస్తున్నారు ఈటెల రాజేందర్. కానీ కరీంనగర్ లో బరిలో నిలిపి జహీరాబాద్ నుంచి బండి సంజయ్ ని, కరీంనగర్ నుంచి ఈటెల రాజేందర్ ని, మల్కాజ్గిరి సెగ్మెంట్ లో పార్టీకి లాయలిస్ట్ గా ఉన్న మురళీధర్ రావుని బరిలో నిలపాలనేది పార్టీ ఆలోచనగా మనకు తెలుస్తున్న ఇన్ఫర్మేషన్. మరి ఏం జరగబోతుంది పార్లమెంట్ నియోజకవర్గాల్లో చూడాల్సిన అవసరం అవుతుంది. కానీ బండి సంజయ్కి అయితే ఇటు పార్టీలో ప్రాధాన్యత తగ్గింది, ఆ తర్వాత నియోజకవర్గంలో కూడా కాస్త వెనుకబడిన అంశం కనిపించింది. ఎందుకంటే నిజంగానే పార్లమెంటరీ నియోజకవర్గం కనుక గతంలో గెలిచిన సిచ్యువేషన్ లో అది కనుక కొనసాగింపుగా ఉంటే డెఫినెట్ గా కరీంనగర్ లో తన ప్రాబల్యం కనబరిచి ఇంతటి తీవ్ర స్థాయిలో బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకత వచ్చినప్పటికీ ప్రజలు బీజేపీ వైపు ముఖ్యంగా బండి సంజయ్ పేరు వైపు చూడలేదనంటే అక్కడ చాలా స్పష్టంగా తన వ్యతిరేకత మాత్రం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మరి పార్టీ ఎటువంటి నిర్ణయం తీసుకుంటే మాత్రం చూడాల్సి ఉంది. ఇక 17 మంది నియోజకవర్గ ఇన్ఛార్జ్ అని ప్రకటించింది. ఇక ఈ రోజే బీజేపీ ఎల్పీ లీడర్ని కూడా ఎన్నుకునే అవకాశం ఉంది. మరి ఏం జరగబోతుంది మాత్రం చూడాల్సి ఉంది.